జీవితాన్ని జీవిస్తున్నటువంటి అలనాడు మరి తెగులులో నష్టాన్ని ప్రాంతాలపై ఆ ప్రాంతంలో నివసించే ప్రజలపై మరి ప్రసంగింపజేశాడు. అదే విధంగా ఈనాడు ఆయన బిడ్డలుగా ఆయన వెలుగును మనము ఇతరులకు మనము పంచగలగాలి. మరి ఈనాటి సుశిక్ష పట్టణంలో రెండవ భాగాన్ని మనము గమనించినట్లయితే ఆయన ప్రారంభించినటువంటి ఈ ప్రేషిత కార్యం లేదంటే ఈ సువార్త పరిచర్య ముందుకు కొనసాగించడానికి శిష్యులను ఎన్నుకున్నారు. మరి జాలైనటువంటి మరి పేతురును ఆంధ్రీయులను యోగాలు యాహోయులను మరి దేవుడు ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. మరి దేవుడు కావాలి అనుకుంటే లేదు, తను ఆలోచన చేస్తే కేవలము మరి మన కన్ను రెప్ప మూసి చేసే లోపే మనలందరినీ కూడా రక్షించగలిగినటువంటి మరి రక్షకుడు, శక్తిమంతుడు ఆయన. కానీ ఆయన రక్షణ కార్యంలో లేదంటే ఆయన ప్రసాదించే రక్షణలో మనం పాలి భాగస్థులు కావాలని ఒక గొప్ప బాధ్యతను మనందరకు ఈరోజు దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. అలనాడు ఏ విధంగా అయితే తన శిష్యులకు ఆ బాధ్యతను అప్పగించాడో క్రీస్తు ప్రభు, అటువంటి బాధ్యత కూడా మనందరిపై ఉంటూ ఉంది. మరి క్రీస్తు ప్రభు మరి పిలిచిన వెంటనే వారు చేసినటువంటివి రెండు విషయాలు ఈరోజు మనం నేర్చుకోవాలి.